టేస్టీగా జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేసేలా చూసేయండి. మిరియాలు, యాలకులు తీసుకొని మిక్సీ పెట్టేయండి. కొంచెం మరీ మెత్తగా కాకుండా పొడి పొడిగా మిక్సీ పెట్టేయండి. అర లీటర్ జున్ను పాలకి మనం గ్లాస్ క్వాంటిటీలో తీసుకోండి. సో గ్లాసున్నర జున్ను పాలకి పచ్చి పాలు కూడా గ్లాసున్నర అండి. గ్లాసున్నర పచ్చి పాలు అంటే కనుక ప్యాకెట్ పాలు లేదా డబ్బా పాలు, అది ఏదైనా మీ ఇష్టం. సో మిక్స్ చేసుకోండి బాగాను. మిక్స్ చేసుకున్నాక బెల్లం తురుము ఉంటుంది కదండి, బెల్లం తురుము మీకు నచ్చినంత, అంటే మీకు దానికి సరిపడంత వేసుకోండి. బెల్లం తురుము లేదా పంచదార అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇందాక మిక్సీ కట్టాం కదండి యాలకులు, మిరియాలు, అది కూడా వేసేయండి సేమ్ ఇందులోనే. వేసేసి బాగా మిక్స్ చేసేయండి. బాగా మిక్స్ చేసేసేయండి. సో ఎక్కడ ఇవి లేకుండా కనుక గుండెలాగా ఏమీ లేకుండా బాగా అడుక్కలా మిక్స్ చేసుకున్నాక ఒక పాత్రలో లేదా కుక్కర్లో సో వాటర్ వేసుకొని అందులో ఏదైనా సమ్ స్టాండ్ లాంటిది పెట్టేసి అందులో మీరు ఎందులో అయితే మిక్స్ చేసుకున్నారో ఆ బౌల్ అనేది అందులో దించేయండి. సో దించేసాక మూత ఏమైనా పెట్టేయండి, అంటే ఎటు కదలకుండా మూత పెట్టేసి సో కుక్కర్లో పెట్టేసుకోండి. కుక్కర్ అయితే కనుక విజిల్ పెట్టకండి. సో చూడండి జున్ను అయితే ఎంత స్పాంజీగా వచ్చిందో. సో మనం ఏదైనా సరే నైఫ్ ఆర్ స్పూన్తో అలా గుచ్చి చూస్తే కనుక దానికి అంటుకోకుండా ఉంటే కనుక టేస్టీ జున్ను రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకో వంటతో మీ ముందుకు వస్తాను.